వేలాది మందికి వాక్యం చెప్పడానికి పోతున్నాడు దైవజనుడు. కారు వెళ్తుంది, కొడుకులు వెనక కూర్చున్నారు, తండ్రి నడుపుతున్నాడు. ఎవడు తప్పుగా వచ్చాడు బండి మీదకి, రైట్ మనకి మళ్ళీ వెధవా అని చెప్పి 2 మాటలు జారాడు. దైవజనుడు నడుపుతా కొంచెం కారు ముందుకెళ్ళిన తర్వాత వెనక కూర్చున్న కొడుకులు అడిగారు, డాడీ అతను కావాలని వచ్చాడా, బై మిస్టేక్ వచ్చాడు? వెంటనే నువ్వు పటాపట 2 మాటలు అనేసావు డాడీ. ఒక దైవజనుడుగా నువ్వు అలా తొందరపడి నోరు జారకూడదు కదా అన్నారు. వెంటనే కారు బ్రేక్ కొట్టి ఆపి, కారు ఆయన దిగి పిల్లల్ని దించి బిడ్డల చేతులు పట్టుకొని, సారీ నాన్న అన్నాడు, క్షమించండి నాన్న, ఇది మీరు నేర్చుకోకూడదు, ఇది తప్పుడు మాదిరి, మరోసారి అలా చెయ్యను నాన్న అని క్షమాపణ అడిగాడంట. సాల్మన్ అన్న ఆయనే చెప్పాడు. అంటే పిల్లల హృదయంలో అది పడిద్దేమో అని భయపడ్డాడు. పిల్లలు అలా మళ్ళీ ప్రవర్తిస్తారేమో అని భయపడ్డాడు. పిల్లలు చెప్పినప్పుడే నోరు మూసుకొని కూర్చోండి, వెధవలు తెలియచావది ఎట్టబడితే అట్ట వస్తుంటారు, వాడు తెస్తే మనకే కదా సమస్య, నీకేం తెలుసు సోది నోర్మైండ్ అనొచ్చు. అలా దిగి క్షమాపణ అడిగాడు బిడ్డల్ని. అలాంటి మనసు ఉన్నాడు కనుకనే సాల్మన్ అన్న ముందు కూర్చొని షాలేమన్న వాక్యం విన్నాడు. నా సందేశం మీకు నచ్చవచ్చు, కానీ నాకు ఆయన సందేశం నచ్చింది. ఇప్పుడు మీకు సంతోషం కావాలా, నా సంతోషం కావాలా? అది మహాకూటమైనా మామూలు కూటమైనా. అందుకే నా సంతోషం కోసం ఒక సందేశం ఆయనకి ఇస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? అన్న ఏది చేసినా లెక్క ఉంటుంది. వాళ్ళ జీవితాలు తెలుసు నాకు.